నిన్న రాత్రి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తో గ్లోబల్ గా ఉంటున్న ప్రపంచ మార్కెట్లు అన్ని కూడా భారీగా పతనమయ్యాయి. You look at the S&P 500 today, you do have most sectors here in the red, but Japan stocks are plunging. Japan stocks plunging as much as 5%. All Asian markets plunging in trade. Is America heading towards a recession? There was a sell-off on Wall Street yesterday. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పెద్ద పెద్ద కంపెనీలు లైక్ అమెజాన్, డిజ్నీ, ఇంటెల్, మెక్డొనాల్డ్స్ ఇండైరెక్ట్ గా మనకి ఏం చెప్పాలని చూస్తున్నాయి. అండ్ వేఫేర్ CEO వాళ్ళ బిజినెస్ పరంగా 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి స్లో డౌన్ అయితే ఉందో ఇప్పుడు కూడా అలాంటి స్లో డౌన్ అండ్ సిచ్యువేషన్స్ ఉన్నాయని ఇలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. దీనికి తగ్గట్టు ప్రపంచ మార్కెట్లు రియాక్ట్ అవుతున్నాయి. బట్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఎక్కడున్నాయి? ఆల్ టైమ్ హైకి 1 లేదా 2% దూరంలో. దీంతో మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కి ప్రపంచమంతా ఫాలో అవుతుంటే మనం ఏమన్నా రెసిలియంటా? అంటే మనం మాత్రం ఏమైనా సపరేటా? మన మార్కెట్స్ కూడా ఫాలో అవ్వాలి, మన మార్కెట్స్ లో కూడా భారీ క్రాష్ రాబోతుందనేలా సోషల్ మీడియా వ్యాప్తంగా మీకు వినిపిస్తున్న డిస్కషన్స్ అన్నిటికీ ఈ వీడియో వన్ స్టాప్ సొల్యూషన్ అయితే ఇవ్వబోతుంది. అసలు గ్లోబల్ గా ఏం జరుగుతుంది మొత్తం మనకు అవసరం లేదు. మనకి స్టాక్ మార్కెట్ అండ్ ఎకానమీ, జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ కొన్ని నెలల తర్వాత ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఏం జరగబోతుందో తెలుసుకోవాలి. అండ్ ఈ పాయింట్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కానీ, చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. ప్రపంచ వ్యాప్తంగా వీక్నెస్ ఉన్నప్పుడు ఇండియాలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. అండ్ ఫైనలీ ఎండ్ చేసే ముందు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పై నాకుంటున్న ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. అండ్ చూస్తున్న పాయింట్ లో ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఇంత క్విక్ గా మీ ముందుకు తీసుకురావడానికి, ఎందుకంటే ఇది లాస్ట్ 2 డేస్ నుంచే గ్లోబల్ గా మీకు రెసిషన్ రిలేటెడ్ గాను, మార్కెట్స్ రిలేటెడ్ గా క్రాష్ వినిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని మీ ముందుకు ఇలా సింప్లిఫై చేసి ఇంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే మాత్రం చూస్తున్న పాయింట్ లో ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ ఫర్దర్ గా కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ క్విక్ గా మీ ముందుకు తీసుకురావడానికి మాకు అదొక మోటివేషన్ లా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేద్దాం. సో చెప్పాను కదా, గ్లోబల్ గా చాలా డేటా పాయింట్స్ ఉన్నాయి. అందులో మొదటిగా నేను ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో దాన్నే మీకు ప్రెజెంట్ చేస్తాను. తర్వాత మిగతావన్నీ కూడా మాట్లాడుకుందాం, స్టార్టింగ్ లో అనుకున్నవన్నీ కూడా. కానీ ఏదైతే మీడియా ఛానల్స్, ఫైనాన్షియల్ వెబ్సైట్స్ లో కానీ, గ్లోబల్ మీడియా ఛానల్స్ లో కానీ హైలైట్ అవ్వని ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టాపిక్, జపాన్, US డాలర్ ఎన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ లాజిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఏ దేశంలో అయినా కరెన్సీ చాలా చీప్ గా ఉందనుకోండి, చాలా లో రేట్ తో ఉందనుకోండి, కంపేర్డ్ విత్ ఇతర దేశాలతో, డెవలప్డ్ ఎకానమీస్ లైక్ US తో కంపేర్ చేస్తే చాలా తక్కువకే ఆ దేశంలో కరెన్సీ ఉండి, అండ్ ఆ దేశంలో స్టాక్ మార్కెట్లు కూడా గత 35 సంవత్సరాల నుంచి, జపాన్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ 35 ఇయర్స్ నుంచి ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? వాళ్ళ దేశపు కరెన్సీకి సంబంధించిన బేస్డ్ గా లోన్స్ తీసుకొని ఇతర కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లైక్ US లో కానీ, UK లో కానీ, జర్మనీలో కానీ ఇలాంటి ఇతర దేశాల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అలా జపాన్ కి సంబంధించిన బేస్డ్ గా స్టాక్స్ లోకి, ఎక్కడున్న స్టాక్స్ లోకి, US, UK, జర్మనీలో ఉంటున్న స్టాక్స్ లోకి వెళ్ళిన డబ్బులు ఎంతో తెలుసా? $4.4 ట్రిలియన్. మిలియన్ కాదు, బిలియన్ కాదు, $1 ట్రిలియన్. అంతా బానే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఫర్దర్ గా వీక్ అవుతూ 140, 150, 160 అగైనెస్ట్ డాలర్ వీక్ అవుతూనే వెళ్ళింది. అదేంటి గ్రాఫ్ ఏందో పెరుగుతుంది, మీరేదో వీక్ అంటున్నారంటే? డాలర్ కి అగైనెస్ట్ గా ఎన్ పెరుగుతుందంటే దాని అర్థం $1 ఈజ్ ఈక్వల్ టు ఒకప్పుడు 140 ఎన్ అనుకుంటే ఇప్పుడు 150, 160 ఎన్స్ పెరుగుతున్నాయంటే డాలర్ స్ట్రెంథెన్ అవుతుందని, ఎన్ వీక్ అవుతుందని. మీకు అర్థం కాలేదా? లెట్స్ సే ఈ పెన్ ఉంది అనుకోండి, దీని వాల్యూ ఇప్పుడు ఒక 10 రూపీస్ అనుకోండి. ఇప్పుడు ఇదే దీని వాల్యూ 20 రూపీస్ అయితే దీని వాల్యూ పెరిగినట్ట, రూపీ వాల్యూ పెరిగినట్ట? దీని వాల్యూ పెరిగినట్టు, రూపీ వాల్యూ తగ్గినట్టు వెన్ కంపేర్డ్ విత్ దిస్ పెన్ కదా. అలాగే $1 ఈజ్ ఈక్వల్ టు 100 yen, 120 yen, 130 yen, 140, 150, 160 yen. ఇలా ఎన్ వీక్ అయ్యే కొద్దీ ఎవరెవరైతే ఎన్ బేస్డ్ చేసుకొని US డాలర్స్ లో కానీ, క్యారీ ట్రేడ్ అంటారు అది, అలా డైరెక్ట్ గా కరెన్సీస్ లో కానీ, ఆర్ US స్టాక్స్, UK, జర్మనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. రీసెంట్ గా బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు సడన్ గా గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వడ్డీ రేట్లు కట్ చేస్తుంటే వీళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నాం అని చెప్పి 0.25% కి వడ్డీ రేట్లు తీసుకువెళ్ళిపోయారు. సడన్ గా ఇది ఏం చేసింది? జపాన్ కి సంబంధించిన ఎన్ ని స్ట్రెంథెన్ చేసింది. 160 నుంచి ఫాల్ అయ్యి 150, 140 లెవెల్స్ దగ్గర కూడా ఎన్ ఫాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్ వీక్ అవుతుందని ఎవరెవరైతే డబ్బుల్ని ఎన్ నుంచి ఇతర కరెన్సీస్ లోకి, ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో ఒక్కసారిగా ఎన్ సడన్ గా, గ్రాడ్యువల్ గా కాదు, సడన్ గా ఇలా రియాక్ట్ అవుతుండేసరికి ఇంకెంత స్ట్రెంథెన్ అయిపోతుందో దీనికి అగైనెస్ట్ గా వెళ్ళిన డబ్బులు వెనక్కి రావడం మొదలయ్యాయి. అక్కడ US మార్కెట్స్ లో సెల్ ఆఫ్ వచ్చింది. ఫస్ట్ థింగ్, ఎన్ ఎప్పుడైతే స్ట్రెంథెన్ అవుతూ ఉంటుందో మనకి ఎన్ బేస్ చేసుకొని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేసి అక్కడ డాలర్స్ లో రెవెన్యూస్ ని సంపాదించుకునే జపాన్ కంపెనీస్ కూడా ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు ఇండియాలో IT కంపెనీస్, ఫార్మా కంపెనీస్ డాలర్స్ లో రెవెన్యూ తెచ్చుకుంటాయి. అది వాళ్ళకి అడ్వాంటేజ్. రూపీ వీక్ అయి డాలర్ స్ట్రాంగ్ అవుతుంటే అప్పుడు కూడా IT కంపెనీస్, ఫార్మా
ఫార్మా కంపెనీస్ లాభాలు ఎక్కువ సంపాదిస్తాయి కదా, అదే లాజిక్ తో ఇక్కడ ఉంటున్న ఎక్స్పోర్ట్ కంపెనీస్ కి ఇలా సడన్ గా స్ట్రెంగ్ అయిపోవడం, జపాన్ కి సంబంధించిన కొన్ని ఎక్స్పోర్ట్ స్టాక్స్ లోను సెల్ ఆఫ్ రావడం, అండ్ గ్లోబల్ గా ఇప్పుడు యుఎస్ లో కూడా ఎన్ బేస్డ్ గా వెళ్ళిన డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తుంటే యుఎస్ మార్కెట్స్ లో వస్తున్న సెల్ ఆఫ్ కూడా ఈ జపాన్ కి సంబంధించిన మార్కెట్స్ ని కొంత ఇంపాక్ట్ చేసి కొంతవరకు జపాన్ మార్కెట్స్ ఫాలో అయ్యేసరికి ఎలాంటి భయాలు పుట్టుకున్నాయి జపాన్ లో. 35 సంవత్సరాలు ఎటువంటి రిటర్న్స్ లేని మార్కెట్ రీసెంట్ గానే ఆ 35 years మార్క్ ని ఏదైతే న్యూట్రల్ ఫేజ్ ఉందో, జీరో రిటర్న్స్ ఉన్నాయో దాన్ని క్రాస్ చేసి అప్ సైడ్ కి వెళ్ళిన టైంలోనే సెల్ ఆఫ్ వస్తుండేసరికి ఇంకెక్కడ మార్కెట్ పడిపోతుందేమో, గతంలో అలానే కదా జరిగింది, ఇప్పుడు కూడా అలానే జరుగుతుందని ఒక భయాలు కూడా సైకలాజికల్ గా అక్కడ ఉంటున్న ఇన్వెస్టర్స్ కి 35 సంవత్సరాల పెయిన్ కూడా ఇది మళ్ళీ ఇంకేదైనా పెద్ద ఫాలో అవుతుందేమో అక్కడ సెల్ ఆఫ్ కూడా అక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కానీ జపాన్ మార్కెట్స్ మళ్ళీ ఇంకొకసారి పడుతూ ఉండడం, కొంత భయాందోళనలు రేకెత్తిస్తుండడమే యుఎస్ మార్కెట్ జపాన్ మార్కెట్స్ ఫాలో అవడానికి ప్రధానమైన కారణం. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదే పాయింట్ లో అన్ఎంప్లాయ్మెంట్ డేటా, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అండ్ ఆ పాయింట్ లో కొన్ని కంపెనీస్ జాబ్ కట్స్ చేస్తూ ఉండడం, ఎకానమీ రిలేటెడ్ గా కొన్ని డేటా ఫ్యాక్టర్స్ వస్తూ ఉండడం, రెసిషన్ అనే ఒక ఫియర్ ఎక్కువ మీడియా ఛానల్స్ లోకి వెళ్ళిపోయిందే కానీ మెయిన్ థీమ్ అయితే ఇది. ఎందుకు లాస్ట్ 2 days నుంచే ఇలా జరుగుతుంది? బికాస్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు తీసుకునే డెసిషన్ ఎన్ స్ట్రెంగ్తెన్ అవడం, ఎన్ బేస్డ్ గా వెళ్ళిన డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తుండడం, ఎన్ బేస్డ్ గా వెళ్ళిన క్యారీ ట్రేడ్స్ కూడా లాసెస్ కి వెళ్ళి ఇంకెందుకులే ఎక్కువ లాస్ అవ్వడం అని బ్యాక్ వస్తుండడం, సడన్ గా ఎన్ స్ట్రెంగ్తెన్ చేయడం, గ్లోబల్ మార్కెట్స్ లో ఎన్ బేస్డ్ గా వెళ్ళిన డబ్బులతోనే స్టాక్స్ లో ఎక్కువ ఫాల్. మనకి ఎక్కడ వచ్చింది ఫాల్? అది కూడా ఇండియన్ మార్కెట్స్ లో వచ్చిందా? బికాస్ ఇండియన్ మార్కెట్స్ ఎన్ బేస్డ్ గా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ. ఎక్కడ ఎక్కువగా ఉంది? వెళ్ళిన డబ్బులు ఎక్కువగా వెళ్ళింది యూఎస్ఏ కి, తర్వాత యూకే, జర్మనీ, ఇవి ఉన్నాయి ఎక్కువ కంట్రీస్, కొన్ని ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లోనే ప్రధానంగా ఫాల్ కనిపించింది. కాబట్టి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పెద్ద ఫాల్ లేదు. సరే, ఒకవేళ ఎన్ బేస్డ్ గా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా డబ్బులు వచ్చి ఆ డబ్బులు వెనక్కి వెళ్తున్నా రీటైలర్స్ ఒక స్ట్రెంగ్త్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటే, ఎందుకంటే అది కూడా ఒక లాజిక్, రీటైలర్స్ ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు అనుకున్నా సర్టైన్ పాయింట్ వరకు ఎన్ రిలేటెడ్ గా ఉంటున్న సెల్లింగ్ ప్రెషర్ ని త్రూ మ్యూచువల్ ఫండ్స్ మన రీటైలర్స్ అబ్జార్బ్ చేసుకుంటారు. ఇఫ్ అది మన రీటైలర్స్ అబ్జార్బ్ చేసుకోలేనంత సెల్లింగ్ ప్రెషర్ గా కానీ కమింగ్ టైమ్స్ లో మారితే దెన్ అప్పుడు ఈ ఎన్ రిలేటెడ్ గా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, ఇండియాలోకి వచ్చిన ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వెళ్లే ఛాన్సెస్ తో మన మార్కెట్స్ కరెక్ట్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది. కానీ ప్రెసెంట్ యుఎస్ లో అంత ఫాల్ ఉంది, జపాన్ లో అంత ఫాల్ ఉంది, ఇండియాలో కూడా అంత ఫాల్ ఉండాలని సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది జరగకపోవడానికి ప్రధానమైన కారణం ఎన్ బేస్డ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో కాదు ఉన్నది ఎక్కువ యుఎస్, యూకే, జర్మనీ అన్న విషయాన్ని, ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్ కరెన్సీ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్ ని మనం అర్థం చేసుకోకపోతే ఆ దేశాలకు సంబంధించిన ఫాల్స్ చూసి మనం ఇక్కడ కూడా ఫాలో అయిపోవాలని నెగిటివ్ గా ప్లాన్స్ చేస్తాం. బట్ మార్కెట్ ఇంకొకలా ప్లాన్ చేయొచ్చు. అంటే దీని అర్థం మార్కెట్ పడదా, మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుందని మీరు అలా చెప్పేస్తున్నారా అంటే పడచ్చు. కానీ ఈ రీజన్ ఏదైతే యుఎస్, జపాన్ లో ఉంటున్న ఫాల్ కి లింక్ ఉందో ఆ లింక్ తో ఇప్పుడు మన మార్కెట్స్ పడాలనుకోవడంలో లాజిక్ లేదనేది నేను చెప్పాలనుకుంటున్నాను. మరి అన్ఎంప్లాయ్మెంట్ డేటా, జాబ్స్ డేటా, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అండ్ కంపెనీస్ చెప్తున్న మాటలని, ఎకానమీ వీక్ గా ఉన్నాయని అవి చెప్తున్న మాటలని వాటిని వదిలేయాలా? ఖచ్చితంగా వదలకూడదు. ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ జపాన్ డాలర్ అండ్ పేర్ ట్రేడ్ కానీ క్యారీ ట్రేడ్ కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న లాజిక్స్ అన్ని కొంత పక్కన పెట్టేసి అది అసలు పక్కన పెట్టేద్దాం కంప్లీట్ గా. ఇప్పుడు ఏదైతే గ్లోబల్ గా మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వింటూ వచ్చుంటారు కదా డేటా పాయింట్స్ ని, వాటిని స్టెప్ బై స్టెప్ చెప్తాను. మైండ్ కంప్లీట్ గా ఇప్పుడు దాని పక్కన పెట్టి వీటికి రండి. బట్ నేను పర్సనల్ గా అయితే దాని మీదే ఉన్నాను. దాని కారణంగానే గ్లోబల్ మార్కెట్ ఫాలో అవుతున్నాయి, దాని కారణంగానే కొంత మనీ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. బట్ ఇవి కూడా వీటికి యాడ్ అవుతున్నాయి కదా, ఇవి కూడా కొన్ని డేటా పాయింట్స్ వీటికి యాడ్ అవుతున్నాయి కదా, వీటిని ఇప్పుడు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుంది, పెద్ద పెద్ద కంపెనీలు ఏం చెప్తున్నాయి ఒకసారి అది చూద్దాం. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడండి. వేఫైర్ CEO, వేఫైర్ అంటే ఇంట్లో ఉంటున్న వస్తువులు అమ్మే కంపెనీ ఉంటుంది కదా, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించిన CEO వాళ్ళ బిజినెస్ సేల్స్ ఏవైతే ఉన్నాయో 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎలాంటి స్లో డౌన్ అయితే కనిపించిందో ప్రెసెంట్ వాళ్ళ బిజినెస్ లో కూడా అలాంటి స్లో డౌన్ కనిపిస్తుంది అంటున్నారు. అండ్ ఇంటెల్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయి. దీంతో పాటు 15,000 జాబ్స్ ని కూడా కట్ చేస్తూ రీసైజ్ చేసి రీఫోకస్ చేస్తున్నాం బిజినెస్ రిలేటెడ్ గా అని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఉంటున్న ఎంప్లాయీస్ లో 15% ఎంప్లాయీస్ ని తీసేయడం. ఐ థింక్ వాళ్ళ దగ్గర 1,24,000 ఎంప్లాయీస్ దగ్గరగా ఉన్నారు. అందులో ఒక 15% నియర్లీ 15,000 జాబ్స్ దగ్గరగా వాళ్ళు తీసేస్తూ ఉండడం. ప్రపంచ వ్యాప్తంగా చాలా పేరుంటున్న ఈ కంపెనీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే మరి చిన్న కంపెనీలు కూడా అలాంటి డెసిషన్స్ తీసుకుంటాయన్న భయాందోళనలు నెలకొంటున్నాయి. అండ్ అమెజాన్ స్టాక్ కూడా ఆఫ్టర్ రిజల్ట్స్ క్రాష్ అయింది, ఆల్మోస్ట్ 10% దగ్గరగా డౌన్ అయింది. అండ్ ఆ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా కన్స్యూమర్ వాల్యూ ఫోకస్డ్ గా ఉన్నారు, వాల్యూ కాన్షియస్ తో ఉన్నారు. ఏది పడితే అది కొనట్లేదు, వాల్యూ చూసుకుంటున్నారు. ఇది మనకి మంచిదే, బట్ బిజినెస్ లో కాదు కదా. ఇది సార్ట్ ఆఫ్ స్లో డౌన్. ఎకానమీలో ఎటు పడితే అటు డబ్బులు ఖర్చు అవ్వట్లేదు, వాల్యూ గానే ఖర్చు అవుతున్నాయి. కాబట్టి కమింగ్ టైమ్స్ లో గ్రోత్ అంత స్ట్రాంగ్ గా ఉండదని ఇండికేషన్స్ ఇస్తున్నట్టు. అండ్ మెక్డొనాల్డ్స్ దగ్గర నుంచి కూడా సేమ్ స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి.
2020 వైరస్ టైంలో ఎలాంటి సేల్స్ లో డ్రాప్ కనిపించిందో ప్రెసెంట్ కూడా అలాంటి సేల్స్ లో డ్రాప్ కనిపిస్తుందని ఎలా. అండ్ లైక్ ఇంటెల్, డిజ్నీ వాళ్ళు కూడా బిజినెస్ లో వాళ్ళ టెలివిజన్ బిజినెస్ లో స్ట్రగుల్ అవుతూ అక్కడ కూడా జాబ్స్ ని ఎక్కువ కట్ చేస్తున్నారని ఫ్రమ్ గ్లోబల్ గా ఉంటున్న కంపెనీస్ అన్నిటి దగ్గర నుంచి వస్తున్న ఈ అప్డేట్స్ మార్కెట్స్ లో ఒక భయాందోళన రేకెత్తిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ జాబ్స్ ని కట్ చేస్తున్నారు. 2008 లో ఎలాంటి స్లో డౌన్ ఉందో ఇప్పుడు కూడా అలాంటి స్లో డౌన్ ఉందంటున్నారు. 2020 లో ఎలా అయితే సేల్స్ ఫాలో అయ్యాయో ఇప్పుడు కూడా అలాగే సేల్స్ ఫాలో అయ్యాయి అంటున్నారు. సో మాకు బిజినెస్ పెద్దగా జరగట్లేదు కాబట్టి జాబ్స్ ని కట్ చేస్తున్నా అండ్ ఫర్దర్ గా గ్రోత్ రిలేటెడ్ గా కూడా గైడెన్స్ ని స్ట్రాంగ్ గా ఇవ్వకపోతూ ఉండడం ఇక్కడ నుంచి నెక్స్ట్ కమింగ్ పీరియడ్ అంతా, నెక్స్ట్ 6 months 1 year ఆర్ 2 year పీరియడ్ అంతా గ్రోత్ ఉంటున్న ఇయర్ కాదు, స్లో డౌన్ ఉంటున్న ఇయర్. దీంతో జాబ్స్ కానీ మార్కెట్ రిలేటెడ్ గా, స్టాక్స్ రిలేటెడ్ గా, ఎర్నింగ్స్ కానీ ఇంపాక్ట్ అవుతుంటే స్టాక్స్ అండ్ మార్కెట్ లో కూడా ఫాల్ ఉంటుంది, జాబ్స్ మార్కెట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ నౌ. రెసిషన్ రాబోతుందని ఎలా మొత్తం మార్కెట్ అంతా రెసిషన్ అనే ఒక వర్డ్ లాస్ట్ గత 48 గంటల నుంచి మీకు వినిపిస్తూ ఉంటుంది. ఇవి కంపెనీలు చెప్తున్నది. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీలు చెప్తున్న డేటా పాయింట్ కంటే యుఎస్ లో వచ్చిన కొన్ని మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ మార్కెట్ ని కొంచెం భయపెడుతున్నాయి. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.1% వస్తుంది అనుకుంటే 4.3% వచ్చింది. బాగా ఆలోచించాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది, మంచిది కాదు కదా. అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం మంచిది కాదు కదా. అండ్ దీంతో పాటు నాన్ ఫార్మ్ పేరోల్స్ అంటారు, జాబ్స్ డేటా 1,76,000 జాబ్స్ యాడ్ అవుతాయి అనుకుంటే 1,14,000 జాబ్స్ యాడ్ అయ్యాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. అండ్ ఆల్రెడీ జాబ్స్ లో ఉంటున్న వాళ్ళ వేజ్ హైక్ కూడా లెస్ దాన్ 1% ఉంది. వేజ్ హైక్, సాలరీ ఇంక్రిమెంట్స్ లెస్ దాన్ 1% లో వెళ్తూ ఉండడం ఐ థింక్ లాస్ట్ 3.5 years లో వైరస్ రిలేటెడ్ గా ఎలాంటి సినారియో అయితే ఉందో ఆ పాయింట్ లో ఏ హైక్ అయితే ఉందో అలాంటి హైక్ ఉంటూ ఉండడం. జాబ్స్ లో ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా డేటా బాలేదు, కొత్త జాబ్స్ రిలేటెడ్ గా డేటా బాలేదు, అన్ఎంప్లాయ్మెంట్ డేటా బాలేదు. I think the US economy is slowing faster. The unemployment rate jumping to 4.3%. That is the highest level in nearly 3 years. The underwinds for the July jobs report. Non-farm payrolls comes in at 114,000. More Americans are filing for unemployment claims than before. New applications have hit an 11-month high, which means fewer jobs are being generated. Well, this is not particularly good news on the jobless claims front, although another warning that July is a little volatile, but 249,000 jobless claims filed last week. That's significantly higher. సో ఇది కూడా ఎకానమీ అంతా స్లో డౌన్ కి వెళ్తుందని ఎలాంటి సినారియోనే క్రియేట్ చేస్తుంది కదా. దీంతో పాటు ఈ ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కూడా, ఇది పిఎంఐ డేటా, ఇది ఎలా అర్థం చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది అనేది మనం ఈ డేటాని బట్టి తెలుసుకోవచ్చు. Manufacturing activity appears to be slowing down. The index that measures this is called PMI. It has dropped to an 8-month low. యూజువల్ గా ఈ డేటా ఎప్పుడు కూడా 50 అబౌవ్ ఉందనుకోండి మంచిది, పాజిటివ్ గా చూడాలి. 50 బిలో ఉందనుకోండి ఓకే. బట్ ఇప్పుడుంటున్న లెవెల్స్ కి అయితే గతంలో కొన్నిసార్లు మాత్రమే వచ్చింది. ఇప్పుడు 46.8% కి రీసెంట్ టైమ్స్ లో ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా పబ్లిష్ అయింది. ఇది ఎప్పుడెప్పుడు వచ్చిందో తెలుసా? ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. ఈ లెవెల్ బిలోకి 2020 వైరస్ రిలేటెడ్ గా ఉంటున్నప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ 2008-2009 లో జరిగిందా అప్పుడు, దానికి ముందు కూడా గ్రేట్ డిప్రెషన్ ఆ పాయింట్ ఆఫ్ టైం లోనే పిఎంఐ డేటా ఇంత వర్స్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు కూడా ఇలా ఫాలో అవుతూ ఉండడం పిఎంఐ డేటా మార్కెట్స్ లో రెసిషన్ రాబోతుందనే ఒక ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న డేటా పాయింట్స్. అండ్ ఎందుకు మార్కెట్స్ భయపడుతున్నాయన్న దానికి థీసిస్ మనం ప్రెసెంట్ జరుగుతున్నది మాట్లాడుకుంటున్నాం. ఇది మార్కెట్ ఆల్రెడీ రియాక్ట్ అయింది. ఇది తెలుసుకుని ఇప్పుడు మనం భయపడడం అనేది లాజిక్ కాదు. మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆర్ నెక్స్ట్ మార్కెట్ లో ఉంటున్న ఏ డేటా పాయింట్స్ మార్కెట్ ని ఫ్యూచర్ లో ఎలా ఇంపాక్ట్ చేయబోతున్నాయని తెలుసుకోవాలి. బట్ దానికి ముందు ఇప్పటికి ఐ థింక్ ఒక 5 సార్లు దగ్గరగా నేను రెసిషన్ అనే ఒక వర్డ్ యూస్ చేశాను. రెసిషన్ వచ్చిందని ఎవరు చెప్పగలరు? యాజ్ పర్ టెక్స్ట్ బుక్ డేటా, ఇక్కడ మీరు గమనించండి స్క్రీన్ పైన, యాజ్ పర్ టెక్స్ట్ బుక్ డేటా 2 consecutive టైమ్స్ కానీ, అంటే 2 పక్కనే వస్తున్న డేటా పాయింట్స్, జీడిపి డేటా పాయింట్స్ కానీ కాంట్రాక్ట్ అయితే నెగిటివ్ గా కానీ వెళ్తే దెన్ అప్పుడు మాత్రమే ఆ కంట్రీకి సంబంధించిన ఎకానమీ రెసిషన్ లో ఉందని పిలవాలి. అంటే మనకి 4 క్వార్టర్స్ ఉంటాయి కదా ఇయర్ లో, 3 months లెక్కన 4 times ఒక ఇయర్ డివైడ్ అవ్వబడుతుంది. Q1, Q2, Q3, Q4 అలా 2 quarters ఒక డేటా కానీ కాంట్రాక్ట్ అయితే నెగిటివ్ గా కానీ ఉంటే దెన్ అది రెసిషన్ అని పిలుస్తాం. యుఎస్ మార్కెట్స్ రెసిషన్ లోకి వెళ్తున్నాయి ఆర్ యుఎస్ లో ఉంటున్న ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుందని మనకి ఏదైతే డేటా పాయింట్స్ కనిపిస్తుందో అది ప్రెసెంట్ యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా సపోర్ట్ చేయట్లేదు. లాస్ట్ జీడిపి డేటా వచ్చింది 2.8%, అంతకు ముందు 1.4%. ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, యూజువల్ గా ఇయర్ ఆన్ ఇయర్ తోనే చేస్తారు, అలా చేసిన జీడిపి అక్కడ స్ట్రాంగ్ గానే ఉంది. సో జీడిపిని బట్టి రెసిషన్ అని చెప్పలేము. కానీ మార్కెట్ అంతా ఇప్పుడు ఏమంటుంది, జీడిపిని బట్టి కాదు ఇప్పుడు చూడాల్సింది. సామ్ రూల్ అతను కూడా ప్రీవియస్ గా ఫెడ్ ఎకానమిస్ట్, తను చెప్పిన రూల్స్ అండ్ తను చెప్పిన స్టేట్మెంట్ ని బట్టి ప్రెసెంట్ మన గ్లోబల్ ఎకానమీ మార్కెట్స్ రెసిషన్ లో ఉన్నాయని ఎలా చెప్తున్నారు. ఇంతకీ తన రూల్ ఏంటి? స్క్రీన్ మీద పెడుతున్నాను. ఒక దేశానికి సంబంధించి జీడిపి డేటాని కాదు మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది,
వస్తుంది. 3 నెలలకు సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా. అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది 3 నెలలకు సంబంధించింది. యావరేజ్ తీసుకొని దాన్ని లాస్ట్ 12 మంత్ కు సంబంధించిన 3 మంత్స్ యావరేజ్ తో కంపేర్ చేస్తే సేమ్ ఇక్కడ ఉన్న 3 మంత్స్ ని ప్రీవియస్ గా 12 మంత్స్ బిఫోర్ ఉంటున్న 3 మంత్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు వస్తున్నది కానీ 0.5% కంటే పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 0.5% పెరగడం అనేది చాలా పెద్ద విషయమే. 0.5% కానీ పెరిగితే దాని అప్పుడు మార్కెట్స్ రెసెషన్ లో ఉంటున్నట్టు. ఆ లెక్క ప్రకారం చూస్తే ప్రెసెంట్ యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ రెసెషన్ మార్క్ ని టచ్ చేశాయి. ఇంకొకసారి ఆగితే ఖచ్చితంగా రెసెషన్ లోకి వెళ్ళిపోతున్నట్లే అనేలా మనకి డేటా పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రెసెషన్ అనే ఒక వర్డ్ మీకు ఎందుకు ఎక్కువ వినిపిస్తుంది? బికాస్ ఆఫ్ దిస్ సామ్ రూల్. అండ్ ఫర్దర్ డేటా పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ఎలా కోరిలేట్ అవుతూ మార్కెట్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంటాయనేది నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ నేను నెక్స్ట్ టైం మాట్లాడుతున్నాను అండ్ మార్కెట్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ ఏం జరగడానికి ఛాన్స్ ఉన్నాయి, మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవడానికి ఛాన్స్ ఉన్నాయన్న డేటా మీకు ఈజీగా అర్థం అవుతుంది. వాటి గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను మీతో చెప్పడానికి ఎఫర్ట్స్ ఏవైతే మీకు కనిపించుంటాయో అవి వాల్యుబుల్ గా అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇది మీకు కనిపిస్తున్నది జపాన్ కి సంబంధించిన మార్కెట్స్. సో మార్కెట్స్ బాగా పెరిగాయి, ఇక్కడ మార్కెట్స్ బాగా పడ్డాయి. మీకు చూపించడానికి చెప్పడానికి లాజికల్ గా ఉంటది కదా అని, అంటే మీకు విజువల్ గా ఎక్కుతుంది కదా అని ఈ డేటా పాయింట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మార్కెట్ పెరుగుతుంది అంటే మార్కెట్ కి కావాల్సింది ఏంటి? లో ఇంట్రెస్ట్ రేట్స్. లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే ఏం జరుగుతుంది? ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు. ఇల్లు కట్టడానికి కానీ ఆర్ మీరు ఇంకేమైనా ట్రిప్స్ వెళ్ళడానికి దేనికైనా సరే లోన్స్ ఎక్కువ తీసుకుంటారు. వడ్డీలు రేట్లు తక్కువగా ఉంటే ఈజీగా లోన్స్ ఎక్కువ మంది తీసుకుంటారు. అండ్ కంపెనీస్ కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం లోన్స్ తీసుకుంటాయి. తద్వారా జాబ్స్ క్రియేట్ అవుతాయి. తద్వారా స్పెండింగ్ పెరుగుతుంది. తద్వారా అగైన్ కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ తో, వాళ్ళు గెయిన్ అవుతున్న ప్రాఫిట్స్ తో మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తాయి. మళ్ళీ ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి, సాలరీస్ పెరుగుతాయి, స్పెండింగ్ పెరుగుతుంది. ఓవరాల్ గా ఏం జరుగుతుంది? ఇక్కడ జీడిపి బాగా పెరుగుతుంది, అందరి సాలరీలు బాగా పెరుగుతుంటాయి, ఎకానమీ కంట్రీ మొత్తం అవుట్ అండ్ అవుట్ గ్రీన్ గా కనిపిస్తుంది. ఇది మార్కెట్స్ కి ఇష్టం. ఇదంతా ఎలా జరిగింది? లో ఇంట్రెస్ట్ రేట్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్. లో వడ్డీ రేట్లు ఉండడం. యుఎస్ లో మోస్ట్లీ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. హోమ్ లోన్ రేట్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తూ వచ్చే వడ్డీ రేట్లు కూడా అక్కడ ఏమి ఉండవు పెద్దగా. కానీ ఈ లో ఇంట్రెస్ట్ రేట్స్ కారణంగా లోన్స్ అందరూ బయట తీసుకొని బిజినెస్ లో ఎక్స్పాండ్ చేసి సాలరీలు పెరిగిపోయి పర్చేసింగ్ పవర్ పెరిగిపోయి అల్టిమేట్ గా ఒక వస్తువు ధర పెరిగిపోతుంది. దాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. మీరు నేను కొనగలిగే వస్తువు 5,000 4,000 సంపాదించే వ్యక్తి ఆర్ ఇంకా తక్కువ జీతాలు పనిచేస్తున్న వాళ్ళు కొనలేకపోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ పని కానీ గవర్నమెంట్ పని కానీ ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాదు, తక్కువ ఈవెన్ మీన్ ఇన్కమ్ లెవెల్ బిలో ఉంటున్న వాళ్ళకి కూడా, పూర్ పీపుల్ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ని మంచిగా లీడ్ చేసుకునే ఒక సౌకర్యం కల్పించడం. కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుందో ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచడం వల్ల ఏంటి? కొత్తగా ఎవరు లోన్స్ తీసుకోరు, ఎక్కువ తీసుకోరు. జీరో అవుతుందా? కాదు, ఎక్కువ తీసుకోరు. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే మీరు కూడా తీసుకోరు కదా వడ్డీ. బిజినెస్ లు కూడా ఎక్స్పాండ్ అవ్వాలని ప్రయత్నించావు, ఎక్స్పాన్షన్ అనేది స్లో డౌన్ అవుతుంది. జీరో అవ్వదు, స్లో డౌన్ అవుతుంది. జాబ్స్ తగ్గుతాయి. ఇందాక ఇంటెల్ వాళ్ళు కట్ చేశారు కదా, వాళ్ళ రిలేటెడ్ గా మంచి ప్రాఫిట్స్ వాళ్ళు పోస్ట్ చేస్తుంటే జాబ్స్ కట్ చేసే వాళ్ళు కాదు కదా. ఎందుకు అంత మంచి ప్రాఫిట్స్ వాళ్ళు పోస్ట్ చేయలేదు? ఎక్కువ మంది పీసీస్ కొనుక్కోవట్లేదు అనుకుందాం, లేకపోతే పాత పీసీలు మనకు సరిపోతాయి అనుకుంటున్నారు అనుకుందాం. వాళ్ళు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? వాళ్ళ రిలేటెడ్ గా సాలరీలు కానీ లేకపోతే వాళ్ళ రిలేటెడ్ గా ఎక్స్పాన్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ లో ఎక్స్పాన్షన్ కానీ వాళ్ళకి అంత పెద్ద కనిపించుండకపోయి ఉండొచ్చు. అసలు జాబ్స్ తక్కువ అవడం కారణంగా స్పెండింగ్ తగ్గుతుంది. వాల్మార్ట్ లో కానీ లేకపోతే మెక్డొనాల్డ్స్ లో కానీ అమెజాన్ వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు? వాల్యూ ఫోకస్డ్ గా ఉన్నారు. కన్స్యూమర్స్ ఎట్టి పడితే అది ఖర్చు పెట్టట్లేదు. సో మినిమం గుడ్స్ మూవ్ అవుతున్నాయి, పెద్ద సేల్ మాకు జరగట్లేదు. ఇదే కదా చెప్తారు. స్పెండింగ్స్ తగ్గుతాయి. దీని కారణంగా ఏమవుతుంది? కంపెనీస్ ఆర్ స్టాక్ ప్రైసెస్ ప్రాఫిట్స్ డౌన్ అవడం కారణంగా స్టాక్ ప్రైసెస్ ఆర్ ఇండెక్స్ మార్కెట్స్ ఫాలో అవుతాయి. దీని కారణంగా ఏమవుతుంది? ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఇది అన్ని ఎలా జరిగాయి? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం కారణంగా జరిగాయి. ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారా అంటే కాదు. బాండ్స్ రిలేటెడ్ గాను ఈ ఎఫెక్ట్ ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో నెగిటివ్ ఎఫెక్ట్ అది తీసుకురావచ్చు. బాండ్స్ రిలేటెడ్ గాను తీసుకురావచ్చు. ఇవి సెంట్రల్ బ్యాంక్ చేస్తాయి. ఇంట్రెస్ట్ తో కానీ బాండ్స్ తో కానీ మార్కెట్ ని ఎలా మూవ్ చేయాలనేది సెంట్రల్ బ్యాంక్స్ చేతుల్లో ఉంటాయి. గవర్నమెంట్స్ కూడా సడన్ గా ఏదైనా ట్యాక్స్ పెంచేశారనుకోండి, కంపెనీలకు వస్తున్న లాభాల్లో ట్యాక్స్ పోతుంది, లాభం తగ్గుతుంది కదా, ఈజీగా తగ్గిపోతుంది కదా. ఆర్ పర్సనల్ గా మన మీద అందరి మీద ట్యాక్స్లు పెంచేశారనుకోండి, ఈ రోజు 100 రూపాయలు ఖర్చు పెడుతున్న నేను నా మీద ఇంకొక ట్యాక్స్ పెంచేస్తే 50 రూపాయలు ఖర్చు పెడతాను, 30 రూపాయలు ఖర్చు పెడతాను. తద్వారా కూడా బయట స్పెండింగ్ ని కంట్రోల్ చేస్తున్నట్టే. ఇలా గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ కానీ మార్కెట్ పెరగాల పడిపోవాలా, ఎకానమీ ఎలా ఉండాలి, బాగా పెరిగి ఇన్ఫ్లేషన్ కూడా పెరిగినా పర్లేదా, ఆర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవడానికి ఎకానమీ రెసిషన్ లోకి వెళ్ళినా పర్లేదా అన్నది సెంట్రల్ బ్యాంక్స్ చేతుల్లో ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు ఎలా జరిగిందంటే ఇది బాగా అర్థం చేసుకోవాలి. కేస్ 1 అర్థం చేసుకోవాలి. కేస్ 1 జనరల్ కేస్ ఏంటి? ఎకానమీ వీక్ అవడం, మార్కెట్స్
మార్కెట్స్ కి నెగిటివ్. ఇది జనరల్ కేస్. కానీ ఇది ఎప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ వడ్డీ రేట్లు నార్మల్ ఉన్నప్పుడు. కేస్ 2 ఇది ఎకానమీ పెరగడం మార్కెట్ కి నెగిటివ్. ఇది ఎప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటున్నప్పుడు. ఫస్ట్ కేస్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ నార్మల్ గా ఉంటున్నప్పుడు, వడ్డీ రేట్లు నార్మల్ గా ఉంటున్నప్పుడు ఎకానమీ బాగుండడం మార్కెట్స్ కి మంచిదే. ఎందుకంటే వడ్డీ రేట్లు ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉండదు కాబట్టి. కానీ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటున్నప్పుడు ఎకానమీ కూడా బాగుందంటే వడ్డీ రేట్లు తగ్గించాల్సిన అవసరం ఫెడ్ వాళ్ళకి ఉండదు కాబట్టి ఎకానమీ బాగుందని అప్డేట్స్ వస్తున్న ప్రతిసారి మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి. ఇప్పటి వరకు ఇదే జరిగింది. ఏది గత 2 రోజుల క్రితం వరకు, 2 రోజుల ముందు వరకు ఎకానమీ డేటా పాయింట్స్ వీక్ గా వచ్చిన ప్రతిసారి మార్కెట్ పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా వచ్చినప్పుడు మార్కెట్ పడేది, జాబ్స్ డేటా వీక్ గా వచ్చినప్పుడు మార్కెట్ పెరిగేది. కానీ 2 రోజుల క్రితం నుంచి ఎలా మారిపోయిందంటే కొంచెం ఎక్స్ట్రీమ్ కి ఎకానమీ కండిషన్స్ మూవ్ అయిపోయాయి. ఈ పాయింట్ నుంచి ఇంకా ఎకానమీ ఏ మాత్రం కిందకి వెళ్తున్నా, జాబ్స్ పరంగా, గ్రోత్ పరంగా, జీడిపి పరంగా ఏ మాత్రం కొంచెం కిందకి వెళ్తున్నా మళ్ళీ పైకి తీసుకురావడం కష్టం కాబట్టి వడ్డీ రేట్లు ఎలాగో సెప్టెంబర్ లో కట్ చేస్తారని ఫెడ్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎకానమీ వీక్ అవ్వడం సెకండ్ సినారియో నుంచి ఫస్ట్ సినారియోకి మూవ్ అయింది. ఎకానమీ వీక్ అవ్వడం మార్కెట్స్ కి నెగిటివ్ అనేలా. కాబట్టి ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా, మంత్లీ జాబ్స్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇవన్నీ వీక్ గా ఉంటుండడం, ఎకానమీ వీక్ గా ఉంది. సో మార్కెట్స్ నెగిటివ్ అనేలా మనకి సినారియో కనిపిస్తూ ఉంది. ఐ హోప్ మీకు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు, గ్లోబల్ కంపెనీలు ఏం చెప్తున్నాయి, వచ్చిన డేటా పాయింట్స్ ఏంటి, అసలు రెసెషన్ అంటే ఏంటి, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కి, వడ్డీ రేట్లకి, మార్కెట్ కి, ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న పాయింట్స్ కి మార్కెట్ కి ఎలాంటి లింక్ ఉంది, ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, దానికి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుందాం. యూజువల్ గా సెప్టెంబర్ లో మనకి వడ్డీ రేట్ల కట్ ఉంది, ఫెడ్ వాళ్ళ వడ్డీ రేట్ల కట్ ఉంది. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 0.25% ఆర్ 25 బేసిస్ పాయింట్స్ మాత్రమే వడ్డీ రేట్లు కట్ చేస్తారు. ఎంత ఎక్కువ వడ్డీ రేట్లు కట్ చేస్తే ఎకానమీ అంతలా ఇంప్రూవ్ అయ్యి అంతలా మార్కెట్స్ కి మంచిది. కానీ ఎప్పుడైతే ఈ జాబ్స్ డేటా ఇవన్నీ ఇలా వచ్చేసాయో, మార్కెట్స్ అన్ని ఇలా ఫాలో అవుతున్నాయో, 0.50 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటది సెప్టెంబర్ లో అనేలా 78% దగ్గరగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది యుఎస్ లో. బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి మనకి ఇది కనిపించట్లేదు. కానీ 50 బేసిస్ పాయింట్స్ కానీ సెప్టెంబర్ లో ఫెడ్ వాళ్ళు కట్ ఇచ్చారంటే ద బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. అది మీరు నార్మల్ పీపుల్ లా బిహేవ్ చేయాలనుకుంటున్నారా, ఎక్స్పర్ట్స్ లా బిహేవ్ చేయాలనుకుంటున్నారా అనేది మీ నాలెడ్జ్ మిమ్మల్ని చెప్తుంది. ఎగ్జాంపుల్ ప్రెజెంట్ సినారియోనే తీసుకోండి. గ్లోబల్ మార్కెట్స్ లో ఫాల్ ఉంది. ఎందుకుంది? ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువగా ఉంది, ఎకానమీ రిలేటెడ్ గా వీక్ డేటా వస్తుంది, సో అండ్ సో రీజన్స్ తో మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. ఇది ఆల్రెడీ జరిగింది. ఈ ఎంప్లాయ్మెంట్ డేటా ఏవైతే మనం చూస్తున్నామో అది ఆల్రెడీ వచ్చేసిన డేటా మార్కెట్ లోకి. బట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని కట్ చేయబోతున్నారు. 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారా? డిసప్పాయింట్మెంట్. పర్సనలీ నేను కూడా అది మార్కెట్ ని కాస్త డౌన్ సైడ్ పుష్ చేస్తుందని అనుకుంటాను. ఈవెన్ కట్ చేసి 25 చేస్తే 50 బేసిస్ పాయింట్ చేస్తారా? అది టర్న్ అరౌండ్ ఫ్యాక్టర్ అవుతుంది మార్కెట్ కి. సో మనం చేయగలిగింది ఏంటి? ఆల్రెడీ మార్కెట్స్ ఫాలో అయిపోతున్నాయి కదా అని ఇక్కడ మార్కెట్స్ లో అమ్మేయడమా? అలా అమ్మేస్తే సెప్టెంబర్ లో ఫెడ్ వాళ్ళ డెసిషన్ ఉంది. అప్పుడు బై ఛాన్స్ వాళ్ళు 50 బేసిస్ పాయింట్ కట్ కానీ తీసుకున్నారనుకోండి, జరిగిపోయిన వాటిని పట్టించుకో ఆ పాయింట్ లో, నెక్స్ట్ జరిగే వాటి గురించి ఆలోచిస్తాయి. 50 బేసిస్ పాయింట్స్ కట్ అంటే అగ్రెసివ్ గా ఫెడ్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కమింగ్ టైమ్స్ లో కూడా సిమిలర్ కట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 6 మంత్స్ లో 9 మంత్స్ లో కానీ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ మొత్తం టర్న్ అరౌండ్ అయిపోతే మార్కెట్స్ ఆ పాయింట్ కి రియాక్ట్ అవుతాయి కదా అని ముందుగానే మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయి. సో సెప్టెంబర్ రేట్ కట్ డెసిషన్ అనేది ద బిగ్గెస్ట్ పాయింట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ప్రెసెంట్ అయితే. సో హౌ వీఆర్ యాక్టింగ్, ప్రెసెంట్ ఉంటున్న డేటా పాయింట్స్ కి మార్కెట్ ఫాల్ ని చూసి మనం భయపడిపోయి అమ్మేస్తున్నామా? ఏది ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో ఉంటున్న ఫియర్ ఆర్ అన్సర్టనిటీ ఉందో దానికి మనం రియాక్ట్ అవ్వకుండా ఫెడ్ వాళ్ళ డెసిషన్ 25 బేసిస్ పాయింట్స్, ఒకవేళ 50 బేసిస్ పాయింట్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద నెగటివిటీని న్యూట్రల్ చేస్తున్నట్టు. కాబట్టి ఎందుకంటే ఎలాగో వడ్డీ రేట్లు కట్ చేస్తే జరిగే సినారియో ఏంటి? జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎకానమీ మళ్ళీ వస్తుంది బ్యాక్. బట్ టైం పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది. బట్ అది మార్కెట్ ముందుగానే అర్థం చేసుకొని అప్పటి వరకు ఉంటున్న ఫాల్ ని రివర్స్ చేసే దానికి కూడా ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం ఏం చూస్తున్నాం? ప్రెసెంట్ జరిగిపోయిన ఈవెంట్ అండ్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయిన ఈవెంట్ ని చూసి మనం రియాక్ట్ అవుతున్నామా? జరిగే ఈవెంట్ గురించి ఆలోచిస్తున్నామా? జరిగే ఈవెంట్ మన మైండ్ లో ఉందంటే ప్రెసెంట్ వస్తున్న మార్కెట్ ఫాల్ ని ఆపర్చునిటీగానే మనం చూడాలి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెద్దగా పడలేదు. ఇవాళ కూడా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్ని భారీగా ఫాలో అవుతుంటే కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నాకు సంబంధం లేదన్నట్టున్నాయి. దానికి కూడా రీజన్ ఉంది, నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఓవరాల్ నా ఒపీనియన్, ఏదైతే మార్కెట్ లో నెగిటివిటీ ఉందో, ఏదైతే మార్కెట్ లో ఫుల్ యూఫోరియా ఉందో అది కంట్రీ స్పెసిఫిక్ గా, జపాన్ రిలేటెడ్ అయితే జపాన్ స్పెసిఫిక్ గా కొన్ని రీజన్స్ ఉన్నాయి, యుఎస్ అయితే యుఎస్ స్పెసిఫిక్ గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో మాట్లాడుకున్నవన్నీ యుఎస్ రీజన్స్. జపాన్ రిలేటెడ్ గా రీసెంట్ వాళ్ళ రిలేటెడ్ గా తీసుకున్న మానిటరీ పాలసీ కమిటీ రిలేటెడ్ గా తీసుకున్న
తీసుకున్న కొన్ని చేంజెస్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న రెసిషన్ ఫియర్స్ కూడా డెవలప్డ్ నేషన్స్ ని ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ మన వరకు వచ్చేసరికి మన ఆర్బీఐ గవర్నర్ గారు స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ చేశారు, ఇప్పుడల్లా నేను వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన రిక్వైర్మెంటే లేదని. అంటే అంత స్ట్రాంగ్ గా ఉంది మన ఎకానమీ. మరి గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతాయి, అలా కాదనట్లేదు. కానీ ఆల్రెడీ జరిగిపోయింది. ఈ రోజు మీరు న్యూస్ పేపర్, ఈ రోజు మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చూస్తున్నది పాస్. ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ లో మీరు భయపడాల్సిన రిక్వైర్మెంట్ ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ లో. కానీ ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేయలేదా, బిగ్ డిజాస్టర్. అది నా దృష్టిలో అయితే బిగ్ డిజాస్టర్. ఒక 6 months to 1 year మార్కెట్స్ కోలుకోవడం కష్టం. అంటే కోలుకోవడం అంటే భారీ పతనం అయిపోతాయని కాదు, మార్కెట్ లో మనం పెద్ద రిటర్న్స్ చూడం. ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు చూసిన మూవీ ఉందో అది గ్రీన్ గా ఉంది, నెక్స్ట్ అది రెడ్ గాను కొంత ఎక్కువ ఇంపాక్ట్ ని చూపించేలా, మార్కెట్ కి నెగిటివిటీ చూపించేలా ఉంటది నెక్స్ట్ 1 year. ఒకవేళ సెప్టెంబర్ లో రేట్ కట్ తీసుకోకపోతే. కానీ అలా అనుకోవట్లేదు, తీసుకుంటారు. 25 basis points తీసుకున్నారు అనుకోండి, అదేం పెద్ద పాజిటివ్ సర్ప్రైజ్ కాదు. ఇంకొంచెం డ్రాగ్ చేస్తున్నట్టు వాళ్ళు ఈ రికవరీ పీరియడ్, ఎకానమీ రికవరీ పీరియడ్ ని డ్రాగ్ చేస్తున్నట్టు. సో దట్ మార్కెట్స్ కూడా ది బెస్ట్ గా ఇప్పటి వరకు ఉన్నట్టు పర్ఫార్మ్ చేయకపోవచ్చు, కానీ 50 basis points కట్ తీసుకుంటూ ఫర్దర్ గా కూడా మేము ఎకానమీని బూస్ట్ చేసేదానికి, ఎంప్లాయ్మెంట్ ని, జీడీపీని ఇదంతా బూస్ట్ చేసేదానికి స్టెప్స్ తీసుకుంటామని ఎలా పాజిటివ్ గా తీసుకుంటే మాత్రం మార్కెట్స్ రిలేటెడ్ గా ఇప్పుడు ఏదైతే మీరు నెగిటివిటీ చూస్తున్నారో అదంతా రివర్సల్ అయ్యి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఫెడ్ వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉన్నాయి, ఇంక ఏ సెంట్రల్ బ్యాంక్ చేతుల్లో లేవన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నా ఒపీనియన్ ఏంటి, ఫెడ్ వాళ్ళు 25 basis points కట్ తీసుకుంటారా, 50 basis points కట్ తీసుకుంటారా? నేను పర్సనల్ గా ఇప్పుడు ఉంటున్న ఎకానమీ, యుఎస్ ఎకానమీ అండ్ ప్రెసెంట్ ఉంటున్న వాళ్ళ ఎలక్షన్స్, వీటన్నిటిని మైండ్ లో పెట్టుకుంటే పొలిటికల్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ప్రెషర్ ఉంటది. కాబట్టి నెక్స్ట్ ట్రంప్ తను గెలిస్తే తను రేట్ కట్స్ రిలేటెడ్ గానే ఎక్కువ మైండ్ సెట్ ఉండే వ్యక్తి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రాబబిలిటీ నేనేం చూడలేదు కదా తను ఏం చేస్తారో, ఫెడ్ చైర్మన్ ఏం చేస్తారో, మోస్ట్ ఆఫ్ ద ప్రాబబిలిటీ 50 basis points దగ్గరగా ఉంటది. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది మనకి ఆగస్ట్ లో, అది కానీ వర్స్ట్ గా లేకుండా ఇన్ఫ్లేషన్ బాగా పెరగకుండా కంట్రోల్ ఉంటే 50 basis points కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదన్నా 35 basis points ఆర్ 40-45 ఇన్ బిట్వీన్, 25 కంటే ఎక్కువ, 50 or 50 కంటే తక్కువ మంచిగానే ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ ఏదైతే ఫియర్స్, రెసిషన్ అని, మార్కెట్ లో బిగ్ క్రాష్ అని ఏదైతే ఉందో అది సస్టైన్ అవుతుంది అంటే మార్కెట్స్ నిజంగా అంత భారీగా పతనం అయిపోతాయి డ్యూ టు రీసెంట్ కామెంట్స్ అని అయితే నేను అనుకోవట్లేదు. ఇట్స్ మై ఒపీనియన్. ఇన్ ఫ్యాక్ట్ నేను అన్న ఒపీనియన్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా మాట్లాడడానికి కూడా డేటా పాయింట్స్, నేను స్టార్టింగ్ లో చూపించిన డేటా పాయింట్స్, ఎకానమీ అంత క్లియర్ గా వీక్ గా ఉంటే ఎలా మీరు అలా మాట్లాడతారన్న దానికి కూడా డేటా పాయింట్స్ మీరు గూగుల్లో వెతికారంటే చాలా డేటా పాయింట్స్ ని తీసుకోవచ్చు. కానీ అది ఆల్రెడీ డేటా మీకు నెట్ లో ఉందంటేనే అది ఆల్రెడీ అయిపోయింది. ఫర్దర్ గా కూడా అదే కంటిన్యూ అవుతుందా, అవ్వదో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ లో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు కాబట్టి. బట్ ఇమీడియట్ గా డేటా కనిపిస్తుందా, జాబ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఈ జీడీపీ గ్రోత్ కానీ ఇమీడియట్ గా కనిపించేస్తుందా? లేదు. నేను మీకు ఇందాక ఈ చార్ట్ ని చూపించి చెప్పాను, మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ వెంటనే రిఫ్లెక్ట్ అవ్వ, దానికి సర్టెన్ టైం పడుతుంది. ఆ లోపు మార్కెట్ లో కన్సాలిడేషన్ ఆర్ కరెక్షన్ ని మనం ఆపర్చునిటీగా చూడాలా, భయపడి అమ్మేసి పారిపోవాలా? ఈ రెండిట్లోనే మనకు ఆప్షన్ ఉంటుంది. నేను గతంలో కూడా మన మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఇది మన ఇన్వెస్టర్స్ కి చెప్పడానికి ప్రయత్నించాను. బీ ప్రిపేర్ ఫర్ ద బిగ్ కరెక్షన్ సో దట్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇలా ఎవరెవరో ఏదేదో డేటా పాయింట్స్ చెప్తే మార్కెట్ ఫాల్ అయితే మనం అన్నెసరీగా మైండ్ లో టెన్షన్స్ ని పెట్టుకొని మన స్టాక్స్ ని ఎప్పుడు అమ్మేద్దామా అని ప్రయత్నించకూడదు. ఇక్కడి నుంచి ఒక 5 years or 10 years మార్కెట్ టైం పీరియడ్ మనం చూస్తే మనకు మార్కెట్ ఎలా కనిపిస్తుంది అనేది ఇన్వెస్టర్స్ చూడాలి. కానీ టెంపరీగా జరుగుతున్నది మాత్రం ఇన్వెస్టర్స్ కి ఒక మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరెవరైతే SIPs చేస్తున్నారో విత్ ఎనీ కండిషన్, మార్కెట్ ఏ లెవెల్స్ లో ఉన్నా, 15,000 లో ఉన్నా, 25,000 లో ఉన్నా, 40 లో ఉన్నా, 10,000 లో ఉన్నా, ఎక్కడున్నా SIPs ని ఆపడం అయితే మంచిది కాదు. నేను మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను బోల్డ్ స్ట్రాటజీస్ SIPs రిలేటెడ్ గా, పడితే డబుల్ కొనడం, లేకపోతే ఇంత పర్సెంట్ పడితే ఇంకా ఎక్కువ కొనడం, వీటిని చాలా 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 అప్లై చేశాను. ప్రాక్టికల్ గా లాస్ట్ 5 years 10 years లో ఎలా రిటర్న్స్ ఉన్నాయని కూడా చూశాను. బట్ అవుట్ అండ్ అవుట్ అన్ని కూడా మంత్లీ ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకొని మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళ రిటర్న్స్ ని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయలేదు, డామేజ్ చేయలేదు. సో మీరు ఏ స్ట్రాటజీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మంత్లీ SIPs ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు మాత్రం, మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, పెద్ద మొత్తంలో డబ్బులు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు మాత్రం మీరు రిస్క్ తీసుకుంటున్నట్టే. ఎందుకంటే మీ డబ్బులు ఎలా గ్రో అవుతాయి అనేది ఇప్పుడు ఫెడ్ వాళ్ళ చేతుల్లో ఉంది. 25 basis points కట్ చేస్తారా, 50 basis points కట్ చేస్తారా, ఇలా డిజాస్టర్స్ గా అసలు కట్ చేయరా? ఆ రిస్క్ మీరు తీసుకుంటున్నారు. ఎంత టైం పీరియడ్ వరకు మీరు రిస్క్ తీసుకుంటారు? అలా మినిమం 1 year నుంచి 2 year కూడా టైం పట్టొచ్చు. ఒకవేళ ఫెడ్ వాళ్ళు కానీ వర్స్ డెసిషన్స్ తీసుకుంటే 1 year to 2 year టైం పీరియడ్ కన్సాలిడేషన్ మీ క్యాపిటల్ రిలేటెడ్ గా మీరు చూడాల్సి రావచ్చు. లంసం పెడుతున్న వాళ్ళు, పెద్ద మొత్తంలో ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. నా సజెషన్ అయితే దాన్ని కూడా మంత్లీ కొంతగా డివైడ్ చేసి ఒకేసారి కాకుండా టైం పీరియడ్ వైజ్ గా మార్కెట్ లోకి వెళ్ళడం బెటర్. ఒకవేళ డిజాస్టర్ అయినా లోవర్ పాయింట్ యాడ్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఒకవేళ డిజాస్టర్ కాకపోయినా టైం టు టైం మార్కెట్ లోకి మన ఫండ్స్ అనేవి వెళ్ళుంటాయి. అండ్ పర్సనలీ ఇలాంటి సైకిల్స్ ని మేనేజ్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ లా మీరు బిహేవ్ చేయాలంటే ఎలా చేయడం బెటర్ అంటే, స్టాక్ మార్కెట్ వైడ్ గా తీసుకున్నారనుకోండి, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్,
ఇదొక కేటగిరీ, లార్జ్ క్యాప్స్ ఇదొక కేటగిరీ, ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ ఇదొక కేటగిరీ. ఈ 3 కేటగిరీల్లో రిస్క్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ కి ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు మార్కెట్ ఎక్కువగా కరెక్ట్ అయిపోతుంది అనే చిన్న ఫియర్ వచ్చింది అనుకోండి, డబ్బుల్ని బయటకు తీయడం బదులు స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్స్ మూవ్ అవ్వండి. లేదు మీకు స్టాక్ పికింగ్ రిలేటెడ్ గా ఒక స్టాక్ ఏమైనా రిజల్ట్స్ తో దేంతో ఎక్కువ పడిపోతుంది అని భయం ఉంటే ఇంకా రిస్క్ తక్కువ చేయడానికి ఇండెక్స్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్ లో కానీ వెళ్ళండి. దీని ద్వారా ఏమవుతుందంటే కమింగ్ టైమ్స్ లో నిజంగానే మార్కెట్ ఫాల్ అయినా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ బాగా పడిపోతాయి. సో మీరు ఇండెక్స్ ఫండ్స్ లోనో ఈటీఎఫ్ లోనో ఉంటే అవి తక్కువ పడతాయి, రిస్క్ తగ్గించుకుంటున్నట్టు మీరు. ఇదొక వే మనం నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ వోల్టైల్ గా ఉంటది, మనకి తెలియదు బట్ పడుతుంది అనుకుంటున్నాం, ఆ సందర్భంలో ఎలా యాక్ట్ చేయాలన్న దానికి. ఇంకా ఎక్స్పర్ట్స్ కానీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏం చేస్తూ ఉంటారంటే మార్కెట్ ఓవర్ వాల్యూడ్ అయిపోయింది, ఎవరికి తెలుసు ఓవర్ వాల్యూడ్, ఎవరికి తెలియదు. ఒక్కొక్కరు అజంప్షన్స్ ఒక్కొక్కరివి, పీస్ ని బట్టి చూస్తుంటారు, ఆర్ జీడిపి టు మార్కెట్ క్యాప్ ని బట్టి చూస్తూ ఉంటారు, ఆర్ వారెన్ బఫెట్ ఇండికేటర్ అని ఇలా బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మార్కెట్ లో ఎక్స్పెన్సివ్ అయిపోయిందా అనడానికి. అన్నిసార్లు వర్క్ అయ్యాయంటే కాదు, చాలా సార్లు మ్యూచువల్ ఫండ్స్ కూడా మిస్టేక్ అయ్యారు. సో ఒకవేళ మీకు కంఫర్ట్ లేదు మార్కెట్ ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ తో అనుకుంటే మీ క్యాపిటల్ ఏదైతే మీకు జనరేట్ అయి ఉంటుందో దాంట్లో కొంత పర్సెంట్ ని తీసి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసే స్కీమ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్కీమ్స్ అంటే బయట మనకి అడ్వర్టైజ్మెంట్ చేసే ఫేక్ స్కీమ్స్ కాదు, గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్ అవి ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి మీ క్యాపిటల్ ని ప్రొటెక్టెడ్ గా ఉంచుతాయి అండ్ మీకు కావాలనుకునే ఎమర్జెన్సీ నీడ్స్ కూడా డబ్బులు యూజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో నిజంగా మీరు అనుకున్నట్టు కరెక్షన్ వచ్చినా దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీ క్యాపిటల్ గా కూడా వర్క్ అవుతాయి. ఒకవేళ రాకపోయినా షార్ట్ టర్మ్ లో మీకు ఏమైనా అవసరాలు ఉంటున్నప్పుడు మార్కెట్ ని కాక దీన్ని టచ్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ మార్కెట్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ గా ఉంటుందన్నప్పుడే కొంత క్యాపిటల్ ని పక్కకు తీయడానికి వేరే ఫిక్స్డ్ అసెట్స్ లోకి, ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్ లోకి, స్టేబుల్ ఇన్కమ్ ఇస్తున్న అసెట్స్ లోకి, గవర్నమెంట్ బాండ్స్ లో కానీ గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ మూవ్ చేసుకునే ప్రయత్నం కూడా మనం చేస్తే మార్కెట్ ఫాల్ లో క్యాపిటల్ మనకి యూజ్ అవుతుంది. మార్కెట్ ఫాలో అవుతే ఎమర్జెన్సీ నీడ్స్ కి ఆ షార్ట్ టర్మ్ నీడ్స్ కి యూజ్ అవుతుంది. ఎనీవే ఆ క్యాపిటల్ అయితే కొంత సేఫ్ సైడ్ గా మనం పెడుతున్నట్టు కాబట్టి ఈవెన్ మార్కెట్ ఫాల్ అయినా మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఈ డబ్బులు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫైనాన్షియల్ గా. అండ్ ఫైనలీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా నా ఒపీనియన్, ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ మోడీ గారి ప్రభుత్వం మిడిల్ క్లాస్ ని పూర్ పీపుల్ ని పట్టించుకుందా, స్ట్రాంగ్ గా మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ రిలేటెడ్ గా అంటే వాళ్ళ ధరలు తగ్గించడం కానీ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ తీసుకొచ్చేలా కానీ వాళ్ళకి ఏమైనా సూపర్ గా ఏదైనా చేసిందా అంటే స్ట్రాంగ్ గా మాట్లాడడానికి మనకు కొన్ని పాయింట్స్ దొరుకుతాయి. బట్ ఎకానమీని గ్రో చేయడానికి, ఓవరాల్ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకువెళ్ళడానికి మనం 2 ఆస్పెక్ట్స్ చూడాలి కదా. ప్రజలుగా మనకేం జరుగుతుంది, మిడిల్ క్లాస్ కి ఏం జరుగుతుంది, పూర్ పీపుల్ కి ఏం జరుగుతుంది, ఇదొక ఆస్పెక్ట్. కంట్రీ వైడ్ గా ఎకానమీ ఆర్ కంట్రీ గ్రో అవడానికి ఏం జరుగుతుంది, ఇదొక ఆస్పెక్ట్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఒక పెద్ద డిబేట్, దీంట్లో చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి, దీన్ని కొంచెం పక్కన పెడదాం. బట్ సెకండ్ ఆస్పెక్ట్, యాజ్ ఎ కంట్రీగా ఎకానమీ గ్రో అవడానికి, ఓవరాల్ క్యాపిటల్ మార్కెట్ క్యాపిటల్ గ్రో అవడానికి, కంపెనీస్ గ్రో అవడానికి ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో అది ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ స్ట్రాంగ్ గానే ప్రొవైడ్ చేస్తుంది. సో ఫర్ ద నెక్స్ట్ టర్మ్ వరకు కూడా, నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారు మనకు తెలియదు, బట్ ప్రెసెంట్ టర్మ్ కంటిన్యూ అవుతున్నంత వరకు కూడా ఇదే ఎన్విరాన్మెంట్ మార్కెట్స్ కి మెయింటైన్ అవుతుంది. అండ్ యాజ్ అన్ ఇండియన్ గ్రోయింగ్ ఎకానమీ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ మార్కెట్స్ ని బీట్ చేస్తూ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎకానమీ పరంగా గ్రో అవుతున్నాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఇన్ ద గోల్డెన్ ఫేజ్. షార్ట్ టర్మ్ లో ఇబ్బందులు పెడతాయేమో కానీ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ నే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ క్రియేట్ చేస్తా అనేది పర్సనల్ గా 100% నా ఒపీనియన్. ఇది రాంగ్ కూడా అవ్వచ్చు. అండ్ మీరు ఏదైనా డెసిషన్ స్టాక్ మార్కెట్ పరంగా తీసుకుంటున్నా, ఓన్ అనాలిసిస్ అయినా ఆర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ని కన్సల్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. అనాలిసిస్ జస్ట్ మీకు ఒక ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. చాలా మంది జపాన్ స్టాక్ మార్కెట్ ని చూపించి అది 35 years ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు ఇక్కడ చూపించినట్టు మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాయి. అందరూ పరిగెడుతూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక 10-20 సంవత్సరాలు రిటర్న్స్ ఏ ఉండవని అలా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. బట్ మైండ్ లో పెట్టుకోవాల్సింది జపాన్ ఎకానమీ వేరు, అప్పుడు జపాన్ లో ఉంటున్న కండిషన్స్ వేరు. అండ్ ఆ క్రైసిస్ ఏదైతే 35 years స్టాక్ మార్కెట్స్ అలా ఉండిపోయాయో దానికి రీజన్స్ వేరు. ప్రెసెంట్ ఇండియాలో అలాంటి ఎకానమిక్ కండిషన్స్ కానీ రీజన్స్ కానీ అండ్ అలాంటి కన్సాలిడేట్ అయ్యే పరిస్థితి కానీ ప్రెసెంట్ ఇండియన్ ఎకానమీలో లేదు. ఇది ఎందుకు లేదు, అసలు జపాన్ లో ఏం జరిగింది, ఎందుకు ఇండియన్ ఎకానమీకి జపాన్ ఎకానమీకి ఆ సందర్భాల్లో ఉంటున్న మార్కెట్స్ కి ఇక్కడ మార్కెట్స్ కి లింక్ లేదనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి. నెక్స్ట్ వీక్ నేను ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జపాన్ మార్కెట్స్ ఎందుకు 35 సంవత్సరాలు ఉండిపోయాయని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి. ఎందుకంటే జపాన్ మార్కెట్స్ తో మనకు పని ఏంటి అనుకుంటారు కదా అని దీంట్లో మాట్లాడట్లేదు. అండ్ వీడియో టైం కూడా ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీక్ వస్తున్న వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫర్దర్ గా ఛానల్ ని సపోర్ట్ చేయడానికి ఒకవేళ మీకు డిమాట్ అకౌంట్ లేకపోతుంటే మన ఛానల్ ద్వారా మీకు బెనిఫిట్స్ యాడ్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, మా కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే త్రూ మన లింక్స్ ద్వారా వెళ్ళొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.